అన్నమయ్య జిల్లా ముదివేడు కనసానిపల్లి చెరువులో మృతదేహం కలకలం రేపింది. మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడి మృతదేహంగా అనుమానిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ముదివేడు కనసానిపల్లి చెరువులో మృతదేహం కలకలం రేపింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, లక్ష్మీ దుర్గ ఏదైతే నిన్న 7 ఏళ్ల బాలిక మదనపల్లిలో దారుణ హత్యకు గురైనటువంటి సంఘటన తీవ్ర కలకలం లేనటువంటి నేపథ్యంలో ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడు ఇక్కడ అంగలకు సమీపంలో నుండి కనసానిపల్లి చెరువులో అనుమానాస్పదంగా శవమై తేలడము కొంత పలు అనుమానాలకు తారిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు లైవ్ లో కూడా ఆ చెరువు నుంచి ఈ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి అంబులెన్స్ లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు, లైవ్ లో మనం స్పాట్ లో చూస్తున్నామా మృతదేహం అయితే బాగా ఉబ్బిపోయింది. మరి నిన్న ఏదైతే ఆ బాలికను అతి దారుణంగా హత్య చేసి ఒక నీటి డ్రమ్ములు వేసి ముంచి కవర్ చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తి ఇక్కడ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా లేదనేటువంటి కోణంలో అయితే పరిస్థితి. మృతదేహం అయితే బాగా ఉబ్బిపోయి ఉండడంతో దాదాపు 10-15 గంటలకు ముందే ఇతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అనేటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ మహిళలు ప్రజలు ఆందోళనకు దిగినటువంటి నేపథ్యంలో అతన్ని తమకు అప్పగించాలి, ఎన్కౌంటర్ చేయాలి, స్పాట్లోనే చంపేస్తామనేటువంటి ఒక హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో మరి నిన్నటింటి కూడా పోలీసులు ఆందోళనకారులను సంబంధింపజేయడానికి చాలా విశ్వప్రయత్నం చేసి నిన్న 6:30 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులను ఒప్పించి లోనికి వెళ్ళి ఏదైతే బాలిక మృతదేహం ఉందో ఆ బాలిక మృతదేహాన్ని తీసి ఆసుపత్రికి పంపించి పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది. పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ పోస్ట్ మార్టంలో ఆ బాలిక లైంగికంగా దాడికి కూడా గురైనట్లు ఆ పోస్ట్ మార్టం నివేదికలో వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ పోలీసుల నుంచి కావచ్చు లేదా ప్రజల నుంచి ఆగ్రహవేశాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఆ యువకుడు పోలీసులు సంఘటనా స్థలంలోనే ఇక్కడ ప్రస్తుతానికి మనం చూడొచ్చు. ఏదైతే ఈ విజువల్స్లో అంబులెన్స్లో వాహనాన్ని మృతదేహాన్ని అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఆ మృతదేహాన్ని అంబులెన్స్లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అంటే ఈ చెరువులో మృతదేహంగా తేలినటువంటి ఆ యువకుడు నిజంగా అతనేనా కాదా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. అంటే మనకున్నటువంటి సమాచారం మేరకు అతను ఉన్నటువంటి పొజిషన్ బట్టి చూస్తే దాదాపు 10-15 గంటలకు ముందే అతను చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా మనకు అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే బాడీ బాగా ఉబ్బిపోయి ఉండడం చూడవచ్చు. ఇక్కడ ప్రజలు కూడా భారీ సంఖ్యలో చేరుకుని శవాన్ని చూస్తున్నట్టు దృశ్యాలు మనము చూస్తున్నాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? మనకు తెలియదు సార్. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇతను ఇక్కడ చెరువులో శవమై తేలాడు, అతనేనా కాదా ఏమి తెలియదు, మనకు తెలియదు. ఎట్లా చూస్తారమ్మా? ఆ శవం అతనిదేనా కాదా ఆ మృతదేహం? మాకు తెలియదు సార్. మాకు కూడా తెలియదు సార్. అతనిదే అనుకుంటున్నాం. ఎట్లా చూస్తారు? ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆ 7 ఏళ్ల పాప దారుణాత్యకు గురైంది. మంచి పనే చేసినారు. ఎవరు చేశారా? అతనే. అది విషయం తెలియదు. మొత్తానికి మంచి పనే జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎవరికి ఇట్లా పనులు జరగకుండా వాళ్ళు భయపడతారు. మంచి పనే జరిగింది సార్ మొత్తానికి. అంటే మొత్తానికి ఆ బాడీ అయితే అతనేనా? మొత్తం మనకైతే ఐడియా లేదు. ఇక్కడ అంటున్నారు అదేనని, మనకైతే ఐడియా లేదు. అంటే నిన్నటింటి కూడా ప్రజలు అక్కడ అతన్ని తమకు అప్పగించాలి, ఎన్కౌంటర్ చేయాలి, చంపేయాలని నిన్న ప్రజలు కూడా దాదాపు ఉదయం నుంచి నిన్నటి మేము కూడా ఉన్నాం కదా అక్కడ ధర్నా చేస్తున్నాము. అదే జరగాలనుకున్నాం, జరిగింది. మంచి పని అయింది.
అంటే నిన్న పోలీసులు పైన ప్రజలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరి ఇప్పుడు జరిగిన ఈ సంఘటన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మంచిదే అనుకుంటాను సార్. ఇప్పుడు ఎగితే మొత్తానికి పోలీసులు ఏం నిర్ణయిస్తారు, మొత్తానికి ఆ మంచి కాదో అవునో తెలియదు కదా, వాళ్ళే అంటున్నారు. మొత్తానికి చూద్దాం. ఇది లక్ష్మీదుర్గ ఏదైతే నిన్న చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో ఈ చెరువులో వ్యక్తి మృతదేహంగా బయటపడడంతో శవమై తేలడంతో ఇక్కడ ప్రజలు కూడా కొంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మేము అదే డిమాండ్ చేశాము, అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, అలాంటి వారికి తగిన శిక్ష పడాలి అనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఈవేళ చెరువులో ఆ వ్యక్తి మృతదేహమై శవమై తేలడము నిజంగా ఇది మంచి పరిణామం అనేటువంటి ఒక అంశం అయితే ఇక్కడ ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతుంది. మరి పోస్ట్ మార్టం తరలించిన తర్వాత నిజంగా ఆ వ్యక్తి కాదనేటువంటి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న ఉదయం 8:30 గంటలకు ఏదైతే ఈ ఘటన 7 ఏళ్ల బాలిక ఘటన బయటపడిందో అప్పటి నుంచి కూడా